ఉదయకాలపు ప్రార్థన. కృపా సత్య సంపూర్ణుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, మారని మార్పు చెందని మా గొప్ప దేవా, నిన్న నేడు నిరంతరము ఒక్కటే రీతిగా ఉన్న మా యేసయ్య, మీ బంగారు పాదాలకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, గడిచిన దినమంతా గడిచిన రాత్రంతా మీ రెక్కల చాటున మమ్మను భద్రపరిచినారు తండ్రి. మమ్మను పోషించినారు, సంరక్షించినారు, కాపాడినారు దేవా. ఆత్మీయంగా శారీరకంగా మమ్మను బలపరిచినారు అయ్యా. మా భారమునంతటినీ మీరు భరించినారు. మా అక్కరలు, కొరతలు, కొదువలు, చింతలు మీరు తీర్చినారు దేవా. ప్రతి కష్టం నుండి, శ్రమ నుండి, వ్యాధి నుండి, బాధ నుండి, ఇరుకులు, ఇబ్బందుల నుండి, సమస్యలు, శోధనల నుండి, పగవారి నుండి, హాని కలిగించే పరిస్థితుల నుండి, నిందలు, అవమానాల నుండి మమ్మను తప్పించినారు, మమ్మను ఓదార్చినారు. మీ గొప్ప సహాయాన్ని మాకు అందించినారు. అందును బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. దేవా, గడిచిన దినమున మా పనులలో, మా ప్రయత్నాలలో మీరు మాకు తోడుగా ఉన్నారు. మా ప్రయాణమంతటిలో చక్కటి క్షేమాన్నిచ్చారు. ప్రతి ఆటంకం నుండి, అపాయం నుండి, ప్రమాదముల నుండి మమ్మను రక్షించినారు దేవా. అయ్యా, గడిచిన దినమున మీ దృష్టికి మేము ఎంత విరోధులంగా జీవించినప్పటికీ, ఎంత అపవిత్రులంగా, అవిధేయులంగా నడుచుకున్నప్పటికీ కూడా మీరు మమ్మను క్షమించినారు తండ్రి. మమ్మను ప్రేమించినారు దేవా. సజీవులనుగా కాచి కాపాడి ఈ దినమును చూచే కృపనిచ్చారు దయగల దేవా. మీరు మా పట్ల చేస్తూ వచ్చిన ప్రతి ఒక్క మేలంతటిని బట్టి, గొప్ప సహాయాన్ని బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా, ఈ ఉదయకాల సమయంలో వేకువనే మీ పాదముల వద్ద సాగిలపడి చిన్న మందగా కూడుకొని ఏకస్వరంతో, ఏక మనసుతో తండ్రివైన మీకు మొరపెట్టడానికి, మీకు ప్రార్థించడానికి, మిమ్మల్ని స్తుతించి గణపరచడానికి, కీర్తించి కొనియాడడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు దేవా. ఈ దినమును చూడక ఎంతో మంది గొప్పవారు, విశ్వాసులు, పేరు గడించిన వారు, భక్తులైన వారు, శ్రేష్ఠులుగా పిలువబడిన వారు గతించిపోయారు, కొనిపోబడ్డారు. అయ్యా, వారికంటే మేము గొప్పవారిమి కాదు, విశ్వాసులం కాదు, శ్రేష్ఠులం, యోగ్యులం, మంచివారము, భక్తులము ఎంత మాత్రం కాదు తండ్రి. అయినప్పటికీ మమ్మను సజీవ లెక్కలో ఉంచిన మీ యొక్క ప్రేమంతటిని బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. ఇరుకులో నాకు విశాలత కలగజేసిన దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. బంధింపబడిన మా జీవితాలకు విడుదలనిచ్చి వర్ధిల్ల చెయ్యువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్యముగాను, భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చెదను అని సెలవిచ్చిన మా తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. యెహోవా, నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టువాడవు కావు గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీతిమంతుల సంతానము పక్షమున ఉన్న మా దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దుష్టుని చేతిలో నుండి నీ ఖడ్గము చేత మమ్మను రక్షించే దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా బలము, నా శైలముగా, నా కోటగా నన్ను రక్షింపనయ్యున్న మా తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా శత్రువుల చేతిలో నుండి నన్ను విడిపించే దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా మీదికి లేచు వారి కంటే ఎత్తుగా నీవు నన్ను హెచ్చించే దేవుడవుగా ఉన్నందుకు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా పక్షమున పోరాడి యుద్ధము చేసే దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీవు నా బాధను దృష్టించి ఉన్నావు, నా ప్రాణ బాధలను నీవు కనిపెట్టి ఉన్నావు గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి నన్ను తప్పించే దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. యెహోవా దృష్టి నీతిమంతుల మీద, ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గియున్నదని చెప్పిన మాటను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటి అన్నిటిలో నుండి యెహోవా వారిని విడిపించును అని సెలవిచ్చిన మాటను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించి వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును అని చెప్పిన మా తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి నన్ను పైకెత్తిన దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. హృదయ రహస్యములు ఎరిగిన దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ ప్రజలైన వారందరికీ న్యాయం తీర్చు ప్రభువా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం.
ఆకాశము నుండి నరులను చూచి పరిశీలించే దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. శత్రుభయము నుండి నా ప్రాణమును కాపాడే తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అన్యాయపు తీర్పు నొందిన దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మీ స్వరూపమును సొగసును కోల్పోయిన దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. తృణీకరింపబడిన వాడవుగా, మనుషుల వలన విసర్జింపబడి వ్యసనాక్రాంతుడుగా, వ్యాధిని అనుభవించిన వాడవుగా ఉన్న దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అయ్యా, మా రోగములను భరించి మా వ్యసనములను వహించిన దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మొత్తబడిన వాడవుగా, బాధింపబడిన వాడవుగా, శ్రమనొందిన వానిగా ఎంచబడిన దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మా అతిక్రమ క్రియలను బట్టి మీరు గాయపరచబడ్డారు, మా దోషములను బట్టి నలగగొట్టబడ్డారు దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మీరు పొందిన దెబ్బల చేత మాకు స్వస్థత కలుగుచున్నది గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ సంతానము అన్యజనముల దేశమును స్వాధీనపరుచుకొనును అని చెప్పిన తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. పాడైన పట్టణములను నివాస స్థలములుగా చెయ్యు దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. భయపడకుమో, నీవు సిగ్గుపడనక్కరలేదు, అవమానమును తలంచకుమో అని మాతో చెప్పిన తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుదును అని చెప్పిన దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లినను, నా కృప నిన్ను విడిచిపోదు అని సెలవిచ్చిన మాటను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ దుఃఖ దినములు సమాప్తములగును, నీకు నిత్యమైన వెలుగుగా ఉండును అని సెలవిచ్చిన తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఒంటరి అయిన వాడు 1000 మంది యగును, ఎన్నిక లేనివాడు బలమైన జనమగును. యెహోవానగు నేను తగిన కాలమున ఈ కార్యమును త్వరపెట్టుదును అని వాగ్దానమిచ్చిన దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనతను, నిందకు ప్రతిగా సంతోషమును, నిత్యానందము కలుగును అని చెప్పిన మా తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీవు పిలవగా యెహోవా ఉత్తరమిచ్చును, నీవు మొరపెట్టగా ఆయన నేనున్నానను అని చెప్పిన మాటను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దేవా, ఇంతవరకు మిమ్మల్ని స్తుతించడానికి, మా స్తోత్రములను మీకు అర్పించడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి, మంచి ఆయుష్ని, ఆరోగ్యాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, ఆనాడు మా పితరులు, నీ బిడ్డలు మిమ్మల్ని ఎంతో స్తుతించినారు దేవా. వారి కష్టకాలంలో, ఆపద సమయంలో, వ్యాధి బాధలలో మీ వైపే చూస్తూ వచ్చారు, మీకే మొరపెట్టినారు, మిమ్మల్ని ఆశ్రయించినారు తండ్రి. అయ్యా, వారి మొరలను మీరు విన్నారు దేవా. బిడ్డల్ని ప్రతి పరిస్థితి నుంచి విడిపించారు దేవా. అత్యధికంగా ఆశీర్వదించినారు, హెచ్చించినారు. అయ్యా, మీ ప్రేమను బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ సమయాన దేవా, నీ ప్రియ బిడ్డలమైన మమ్మల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మమ్మను కూడా ప్రతి కష్టం నుండి, శ్రమ నుండి, వ్యాధి నుండి, బాధ నుండి రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ సమయాన మా మొరలను మీరు వినండి దేవా. అయ్యా, మీరే మాకు తోడయ్యుండి ఆశీర్వదించి మీ గొప్ప కార్యాలు మా జీవితంలో జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మమ్మను ప్రేమించి మాకిచ్చిన ఈ యొక్క శుభదినమును బట్టి మీకు స్తోత్రాలు దేవా. ఈ దినమంతటి కొరకై మమ్మను సిద్ధపరచండి తండ్రి. ఈ దినమున మీరే మాకు తోడయ్యుండి మీ గొప్ప కార్యాలు మా జీవితంలో జరిగించండి దేవా. అయ్యా, ఈ దినమున దేవా, ఈ యొక్క అద్భుత ఆశ్చర్య కార్యములను మా ఎడల జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగల దేవా, ఎందరైతే బిడ్డలు రకరకాల ప్రయత్నాలు చెయ్యాలని, పనులు చెయ్యాలని బయటకు వెళ్తున్నారో అలాంటి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. చక్కని క్షేమాన్ని, భద్రతను మీరే వారికి దయచేయండి ప్రవ్వా. ఆటంకాలు, అపాయాలు, ప్రమాదాల నుంచి నీ బిడ్డల్ని రక్షించండి తండ్రి. ప్రియుల పనులలో వారికి కావలసిన బలాన్ని, క్షేమాన్ని, శక్తిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రీతిగా దేవా, ఈ దినమంతా నీ ప్రియ బిడ్డలు చేసే ప్రతి పనిలో కూడా తోడయుండి చక్కటి విజయాన్ని, సఫలతను, అభివృద్ధిని, ఆశీర్వాదమును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, వివాహ ప్రయత్నం విషయమై వెళ్తున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. యవ్వన సహోదరి సహోదరులను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మీ సొంత సమయంలో మీరే వారి పట్ల గొప్ప కార్యాన్ని జరిగించండి దేవా. అయ్యా, బిడ్డలకు
సాటి అయిన సహాయాన్ని అందించండి. మీ చిత్తంలో ఏర్పాట్లో ఉన్న వ్యక్తులతో ఘనంగా వివాహాలు జరిగేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున వివాహాలు జరుపుకుంటున్న ప్రియులందరినీ కూడా మీరు దీవించండి దేవా. వివాహంలో ఎలాంటి లోటుపాటు లేకుండా సహాయం చెయ్యండి తండ్రి. వివాహం జరిగిన తర్వాత ఒకరినొకరు అర్థం చేసుకొని ప్రేమ కలిగి జీవించే బిడ్డలుగా సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. భార్య భర్తలైన వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి మధ్య మనస్పర్ధలు, గొడవలు, విభేదాలు తొలగించండి దేవా. ఒకరినొకరు అర్థం చేసుకుని ప్రేమ కలిగి జీవించే బిడ్డలుగా సిద్ధపరచండి. పిల్లలు కూడా తల్లిదండ్రుల మాటకు విధేయత చూపేవారిగా సిద్ధపరచండి. కుటుంబం అంతా ఒక్కటిగా చేరి మిమ్మల్ని స్తుతించున్నట్లుగా మీరే సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, సంతానం లేక బాధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం దేవా. ఎందరైతే సంతానం కొరకు ఎదురు చూస్తున్నారో అలాంటి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా, బిడ్డలకు శ్రేష్టమైన గర్భఫలాన్ని బహుమానంగా దయచేయండి ప్రవ్వా. గర్భిణీ స్త్రీలను మీరు జ్ఞాపకం చేసుకోండి. గర్భంలో ఉన్న శిశువు చక్కగా ఎదుగుటకు సహాయం చెయ్యండి. తల్లికి బిడ్డకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈ దినమున ఎందరైతే బిడ్డలు ఆర్థిక సమస్యలతోటి అప్పుల భారాల మధ్య నలిగిపోతున్నారో అలాంటి వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆర్థికంగా బలపరచండి దేవా. అప్పు బాధల నుండి సంపూర్ణంగా విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రియులు చేసే ఉద్యోగాలను, వ్యాపారాలను మీరు దీవించండి దేవా. వారి చేతి కష్టాన్నంతటినీ ఫలింపచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈ దినమున ఎందరైతే అనారోగ్య సమస్యలతోటి బాధపడుతున్నారో, హాస్పిటల్లో, ఐసీలో, మరణకరమైన పరిస్థితుల్లో, క్రిటికల్ సిచ్యువేషన్స్లో ఉంటున్నారో అలాంటి బిడ్డలందరినీ ముట్టండి దేవా. స్వస్థపరచండి, బాగు చెయ్యండి తండ్రి. బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అన్న వాగ్దానమును బట్టి మీకు స్తోత్రాలు దేవా. అయ్యా, ప్రతి బిడ్డను మీరు ముట్టి స్వస్థపరచండి, బాగు చెయ్యండి దేవా. నీ బిడ్డల్ని సజీవులనుగా కాపాడమని, వారి ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న బిడ్డల ప్రయత్నాలు మీరు సఫలపరచండి దేవా. మీ సొంత సమయంలో దేవా బిడ్డలకు చక్కటి జాబు దొరికేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఇంటర్వ్యూలకు వెళ్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అధికారులు అడిగే ప్రతి ప్రశ్నకు సరైన సమాధానం చెప్పే జ్ఞానాన్ని బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. రకరకాల కాంపిటేటివ్ పరీక్షలు రాయాలని వెళ్తున్న బిడ్డలందరినీ కనికరించండి దేవా. అయ్యా, వారి హస్తాల్ని బలపరచండి తండ్రి. మంచి జ్ఞానం చేత నింపండి దేవా. అయ్యా, నీ బిడ్డల్ని మీరు కాపాడి భద్రపరచండి. రాకపోకలో క్షేమాన్ని ఇవ్వండి దేవా. అయ్యా, ఈ విధంగా ఈ దినమున ప్రియులు చేసే ప్రతి పనిలో, ప్రతి ప్రయత్నంలో కూడా మీ గొప్ప సహాయాన్ని అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కృప చూపే దేవుడవు, దయ చూపే దేవుడవు, అందును బట్టి మీకు స్తోత్రాలు దేవా. ఇంకా ఎందరైతే ఉద్యోగాలను కోల్పోయి బాధపడుచున్నారో అట్టి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. కోల్పోయిన ఉద్యోగం కంటే మరలా శ్రేష్టమైన జాబును బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు దేవా, విడిపోయిన కుటుంబాలను మీరే కట్టండి దేవా. అయ్యా, విడిపోయిన బంధువులను, స్నేహితులను మరలా కలపండి దేవా. విడిపోయిన బంధువులను కలపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇంకా ఎందరైతే విడాకులు తీసుకోవాలని నిర్ణయాలు తీసుకుంటున్నారో అట్టి భార్య భర్తల మనసులను మీరు మార్చండి దేవా. ఒకరినొకరు అర్థం చేసుకొని ప్రేమ కలిగి జీవించుటకు సహాయం చెయ్యండి తండ్రి. ఈనాడు దేవా, కుమారులను, కుమార్తెలను ఏ విధంగా పెంచాలో తల్లిదండ్రులకు చక్కని జ్ఞానం దయచేయండి ప్రవ్వా. పిల్లలు కూడా తల్లిదండ్రుల మాటకు విధేయత చూపేవారిగా సిద్ధపరచండి తండ్రి. యవనస్తులు తల్లిని, తండ్రిని సన్మానించుటకు సహాయం చెయ్యండి. యవనస్తుల భవిష్యత్తును మీరు ఆశీర్వదించండి దేవా. యవ్వన కాలంలో ఏ బిడ్డ కూడా లోకంలో, పాపంలో కలిసిపోకుండా, వారి విలువైన జీవితాలను నష్టపరుచుకోకుండా అయ్యా, మిమ్మును సేవించే బిడ్డలుగా ఉండటకు సహాయం చెయ్యండి తండ్రి. యవనేచ్ఛల నుండి దూరంగా పారిపోయే మనసును వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం దేవా. చిన్న బిడ్డలందరూ చుట్టూ మీ దూతలను ఉంచండి దేవా. చిన్న బిడ్డలకు చక్కని క్షేమాన్ని, భద్రతను అనుగ్రహించండి తండ్రి. ఈనాడు దేవా, బిడ్డల్ని బాధించే ప్రతి వ్యాధిని, బాధను, రోగాన్ని యేసు నామములో గద్దించి పారదోలమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, ఎంతో మంది చిన్న బిడ్డలు పుట్టుకతోనే గ్రుటివారిగా, కుంటివారిగా, మాట్లాడలేని వారిగా, అంగవైకల్యంతో ఉంటున్నారు తండ్రి. అలాంటి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. బిడ్డల్ని మీరు కాపాడి భద్రపరచుమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇంకా
దేవా ఈ దినమున బీదరికంలో, కరువులో, దారిద్రతలో, ఆకలితో అలమటిస్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా ప్రతి బీదరికం నుంచి నీ బిడ్డల్ని కాపాడండి, కరువుల నుంచి లేవనెత్తండి దేవా. బిడ్డల స్థితిని అంతటినీ మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా కుటుంబంలో శాంతి, నెమ్మది, సమాధానం లేక బాధపడుతున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి దేవా. అలాగే ఈరోజు ఆయా రకాల కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తున్న వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి, బలపరచండి దేవా. ప్రతి అక్కరను, కొరతను మీ మహిమైశ్వర్యంలో తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. గృహాలు లేని బిడ్డల కొరకు మొరపెడుతున్నాము దేవా. అయ్యా బిడ్డలకు చక్కటి శ్రేష్టమైన గృహాలను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా ఈనాడు దేవా ఎంతోమంది ల్యాండ్ సమస్యలతోటి, కోర్టు సమస్యలు, ఆస్తుల తగాదాలు, భూ వివాదాలతోటి బాధపడుచుండగా అట్టి బిడ్డల పక్షమున న్యాయం జరిగించండి దేవా. నీ బిడ్డని మీరు కాపాడి భద్రపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. చెడు అలవాట్లు, చెడు తిరుగుళ్ళు, చెడు స్నేహాలకు, పాపంలో బానిసలుగా మారుతున్న ప్రతి బిడ్డను మీరు రక్షించండి దేవా. రక్షణ, పాప క్షమాపణ, మారు మనసు బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా ఈ దినమున దేవా ఉద్యోగాలకు వెళ్తున్న సహోదరి సహోదరులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా నీ బిడ్డల చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా. ఎంతో మంది బిడ్డలు ప్రమోషన్స్ కోసం, ట్రాన్స్ఫర్స్ కోసం, ఇంక్రిమెంట్స్ కోసం ఆశతో ఎదురు చూస్తుండగా వారి ఆశను మీరు తీర్చండి దేవా. అయ్యా మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన బహుమానం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే పరిచర్య చేసే దైవదాసుల కుటుంబాల చుట్టూ మీ దూతలు ఉంచండి తండ్రి. వారి సేవా పరిచర్య అంతటిని మీరు ఆశీర్వదించండి దేవా. నీ బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగలిగిన దేవుడవు, కృపగలిగిన దేవుడవు, అందును బట్టి మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా. ఈ దినమున ప్రభా రకరకాల వృత్తులలో ఉండి పనిచేస్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఈ దినమున వారి వారి పనులకు వెళ్తుండగా మీరే వారికి కావలసిన భద్రత, క్షేమాన్ని దయచేయండి. బిడ్డలకు మీరు తోడుగా ఉండండి. ప్రతి ఒక్కరిని బలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా వ్యవసాయం చేస్తున్న బిడ్డల కష్టాన్ని మీరు సఫలపరచండి దేవా. ఏ పంట అయితే వారు పండిస్తున్నారో అందులో నూరంతల ఫలములు పొందుకున్నట్లుగా మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రతి కొరతను మీరు తీర్చండి దేవా. అయ్యా నీ బిడ్డలైన వారు ఏ ఒక్కరూ నష్టపోకుండా మీరే వారిని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా హాస్టల్లో ఉండి చదువుకుంటున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఉద్యోగాలు చేసుకుంటున్న బిడ్డల్ని మీరు దీవించండి దేవా. తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా ఉంటున్న ప్రతి బిడ్డ కొరకు మొరపెడుతున్నాం దేవా. అయ్యా నీ బిడ్డల్ని మీరు రక్షించండి, కాపాడండి దేవా. అయ్యా ఈనాడు దేవా బిడ్డలు అనాథలుగా బ్రతుకుతుండగా వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. పోషించండి దేవా. బిడ్డల అక్కరలు, కొరతలు మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ సమయాన దేవా మా దేశాన్ని, మా రాష్ట్రాన్ని, జిల్లాల్ని, పట్టణాలని, గ్రామాలని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా మా దేశ నాయకులను మీరు దీవించండి. చక్కని జ్ఞానాన్ని, క్షేమాన్ని వారికి అనుగ్రహించండి దేవా. అయ్యా బిడ్డల కుటుంబాలను రక్షణలోకి నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున దేవా రక్షణ లేని కుటుంబాలలో మీరే గొప్ప రక్షణ కార్యాన్ని జరిగించండి దేవా. కుటుంబ సభ్యులందరూ ఐక్యత, ప్రేమ కలిగి జీవించుటకు మీరే సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున దేవా క్రొత్తగా వ్యాపారం స్టార్ట్ చేయాలని ఆశపడుతున్న బిడ్డల ఆశను మీరు తీర్చండి. వారి ప్రయత్నాన్ని సఫలపరచండి. క్రొత్తగా ఉద్యోగానికి వెళ్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ఆ యొక్క ఉద్యోగంలో మంచి జ్ఞానం వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇంకా రకరకాల పనులు ప్రారంభిస్తుండగా నీ బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించండి దేవా. ఈ దినమున ఇల్లు అమ్మాలని, కొనాలని, ల్యాండ్ అమ్మాలని, కొనాలని, ఇతర వస్తువులు, ప్రాపర్టీస్ అమ్మాలని, కొనాలని ఎంతగానో ప్రయత్నాలు చేస్తుండగా వారి ప్రయత్నాలన్నింటినీ మీరు సఫలపరచండి దేవా. అయ్యా మీ గొప్ప కార్యాలను బిడ్డల జీవితంలో జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. హాస్పిటల్కి చెకప్ నిమిత్తం వెళ్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా రిపోర్ట్స్ అన్నీ నార్మల్గా వచ్చేలాగున సహాయం చెయ్యండి. ఎంతో కాలంగా దీర్ఘ వ్యాధులతో బాధించబడుతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. పడకలపై ఉండి లేవలేని స్థితిలో ఉంటున్న ప్రతి బిడ్డను కూడా మీరు కనికరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున దేవా క్రొత్తగా కుటుంబ జీవితాన్ని ప్రారంభిస్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా.
అయ్యా వారి కుటుంబాలను దీవించండి, రక్షించండి, భద్రపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా ఈరోజు దేవా నీ బిడ్డలైన వారందరినీ పేరు పేరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ప్రతి పరిస్థితిని బట్టి బిడ్డలు ఎంతో దుఃఖానికి గురవుతుండగా వారి దుఃఖానికి ప్రతిగా సంతోషం దయచేయండి ప్రవ్వా. ఈనాడు బిడ్డల దుఃఖానికి కారణమైన ప్రతి పరిస్థితిని, ప్రతి శత్రువును, భయాలన్నిటినీ మీరు దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా బిడ్డలకున్న వేదన, బాధలు, చింతలు, శోధనలు యేసు నామంలో కొట్టివేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సంతోషం, సమాధానం, నెమ్మది కలిగి జీవించుటకు మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం దేవా. అయ్యా ఇతర దేశాలలో, రాష్ట్రాలలో నివాసం ఉంటున్న బిడ్డల చుట్టూ మీ కంచెనుంచండి దేవా. ప్రియులు ఒంటరిగా ఉంటుండగా వారి మధ్య మీరుండండి దేవా. ప్రతి బిడ్డను మీరు ధైర్యపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా ప్రియుల పనులంతట్లో తోడుగా ఉండండి దేవా. మీ కృపను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ఎంతో మంది బిడ్డలు పొట్టకూటి కోసం ఇతర దేశాలకు, రాష్ట్రాలకు వెళ్ళి అక్కడే దాసత్వంలో బందీలుగా ఉంటున్నారు దేవా. బిడ్డలు ఎంతో హింసకు గురవుతున్నారు ప్రవ్వా. అట్టి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. రకరకాల బంధకాల నుంచి నీ బిడ్డలకు గొప్ప విడుదలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం దేవా. అలాగే తండ్రి ఈ దినమున దేవా మాకు ఆహారం ఇచ్చి, ఆరోగ్యం ఇచ్చి, మమ్మను క్షేమంగా భద్రపరిచే దేవుడుగా ఉన్నందుకు మీకు స్తోత్రాలు. మమ్మను పోషించే దేవుడోగా, భద్రపరిచే దేవుడోగా, మీ రెక్కల చాటున ఆశ్రయమిచ్చే దేవుడోగా ఉన్నందుకు మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇంకా ఎవరికైతే ఆహారము లేక కరువులో ఉంటున్నారో, తినడానికి ఆహారం లేని వారిగా జీవిస్తున్నారో అట్టి వారందరికీ ఆహారం ఇచ్చి తృప్తిపరచండి దేవా. బిడ్డల కొరతలనన్నింటినీ తీర్చుమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా మా ఆత్మీయ ఆకలిని మీరు తీర్చండి దేవా. మీ వాక్యంతో మమ్మను పోషించండి దేవా. అయ్యా ఈరోజు మాకు కావలసిన మా అనుదిన భారాన్ని మీరు తీర్చమని, మీరే భరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా ఈరోజు మాకు కావలసిన మా అనుదిన భారాలను మీరు తీర్చండి దేవా. అయ్యా మాకు ఆహారము, ఆరోగ్యము, రక్షణ, ఐశ్వర్యము, నిత్య జీవమును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా నీ బిడ్డల కోరికలను మీరు తీర్చండి దేవా. వారి హృదయ వాంఛలను నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా నీ బిడ్డలైన వారు ఎదుర్కొంటున్న ప్రతి కష్టాన్ని, వ్యాధిని, బాధను సంపూర్ణంగా దూరపరచండి దేవా. అయ్యా నీ బిడ్డలందరినీ సజీవులనుగా కాపాడండి. రకరకాల పనుల నిమిత్తం వెళ్తూ వస్తుండగా బిడ్డల చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి కాపాడండి, రక్షించండి. అపవాది నుండి, చీకటి శక్తుల నుంచి నీ బిడ్డల్ని రక్షించండి. వారి కుటుంబాలను దీవించండి, వారి గృహాలను భద్రపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా ఈనాడు మాకంటూ ఏమీ లేదు దేవా. సమస్తము మీరు మాకు ఇచ్చినవే తండ్రి. అయ్యా ఈ ప్రాణం, ఈ ఆయుష్, ఈ జీవితం, ఈ కుటుంబం, మా పిల్లలు, మా ఆరోగ్యం సమస్తము మీరే మాకు ఇచ్చారయ్యా. అందును బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇదిగో దేవా ఈ సమయాన వీటన్నిటినీ మీ చేతికి అప్పగిస్తున్నాం దేవా. మీరే మాకు కలిగినటువంటి వాటన్నిటినీ భద్రపరచండి, కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున దేవా నీ బిడ్డలైన వారు ఏ ఒక్కరూ కూడా చెడు వార్తలు వినకుండా సహాయం చెయ్యండి. బాధ కలిగించే పరిస్థితుల గుండా వెళ్లకుండా సహాయం చెయ్యండి. అపజయాల పాలవ్వకుండా కాపాడండి. వారి ప్రతి ప్రయత్నాన్ని సఫలపరచండి. వారి ప్రార్థనలు సఫలపరచండి. నీ బిడ్డలకు తోడుగా ఉండి మీ గొప్ప కార్యాలు వారి జీవితంలో జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ సమయాన దేవా చిన్న బిడ్డలు ప్రార్థిస్తుండగా, పెద్దవారు, వృద్ధులు, యవ్వనస్తులు ప్రతి బిడ్డ ప్రార్థిస్తుండగా వారి ప్రార్థనలు మీరు వినండి. వారి మొరలకు మీరు చెవియొగ్గమని ప్రార్థిస్తూ ఇంతవరకు మా ప్రార్థనలు విని వాటన్నిటికీ జవాబిచ్చిన దేవుడోగా ఉన్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా దయచేసే శక్తి గల దేవుడవని నమ్ముచూ స్తుతిస్తూ మమ్మను మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మిక్కిలిగా ప్రతిమిలాడి వేడుకొని పొందుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.